మనతో ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ గత 3-4 రోజుల నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం ఒకటే టార్గెట్, నాయుడు కుటుంబం మిస్సింగ్ అని చెప్పి. ఎలా చూడాలంటారా ఇదంతా? అసలుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం నాయుడు కుటుంబం మిస్సింగ్ అని చెప్పి ఒక ఏకంగా ప్రోగ్రామ్స్ రన్ చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే చూశాను నేను కూడా. అంటే మనం వాళ్ళ అజ్ఞానానికి చింతించడం తప్ప మనం ఇంకా వేరే ఇంకేం చేయలేము. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఒక వారం 10 రోజుల నుంచి మొత్తం మీడియా మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. అంటే నాలాంటి జర్నలిస్టులకే కాకుండా అందరికీ పబ్లిక్ కూడా చెప్పారు. మొత్తం TV5లో కానీ, ABNలో కానీ, ఈటీవీలో కానీ స్క్రోలింగ్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు. వాళ్ళు వెళ్ళింది అంటే చంద్రబాబు నాయుడు కానీ, మినిస్టర్ లోకేష్ కానీ వాళ్ళు వెళ్ళింది పర్సనల్ ట్రిప్ మీద వెళ్ళారు, యూరోప్ ట్రిప్కి వెళ్ళారు. ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు. తెలిసినా కానీ ఈ విధంగా అంటే ఇటువంటి ప్రచారం చేయటం అనేది వాళ్ళకి ఏ ఇష్యూ లేక, అంటే రాష్ట్రంలో ఏ ఇష్యూ మీద ఫైట్ చేయాలి, ఏమి ఇష్యూ తీసుకోవాలో తెలియని ఒక అసందిగ్ధ పరిస్థితుల్లో చేసే ప్రయత్నమే తప్ప వాళ్ళ మీడియా కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలో కూడా గమనించాం, జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ టూర్ వెళ్ళినప్పుడు మధ్యలో ఒక 4 గంటల మిస్ అయిన పరిస్థితి చూసాము. మరి ఆ విషయాన్ని ఎక్కడ బయటకు రానియకుండా అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని కవర్ చేసిన విధానాన్ని చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్ ట్రిప్ అన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేయడం, అసలు లోకేష్ గారిని అయితే నారా లోకేష్ మిస్సింగ్ అంటూ వాళ్ళైతే ప్రచారం చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఆచూకీ కావాలంటే మేము కేంద్రాన్ని అడుగుతాం, ఎన్డీఏ గవర్నమెంట్ని అడుగుతాం అని చెప్పి వాళ్ళు ఏకంగా మీడియా డిబేట్లు నడపడాన్ని ఎలా చూడాలంటారు? అసలు అతను వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఒక అతను ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఉంటాడు. అతను ఇందాక ఫేస్బుక్లో ఏదో పోస్ట్ పెట్టాడు, నారావారి ఆచూకీ ఎక్కడన్నా దొరికిందా తెలిస్తే చెప్పండి అని పెట్టాడు. అతనికి అంత శ్రమ కర్లా, ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చూసినా తెలిసిపోతుంది. కానీ ఏంటంటే ఇది ఒక విష ప్రచారం. ఇప్పుడు మీరన్న పాయింట్ ఆధారంగానే ఇది జరుగుతున్నది. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం, ఆ ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత అక్కడ 2 గంటలు మిస్సింగ్ కావటం, ఆ మిస్సింగ్ అయిన ఎపిసోడ్ మొత్తాన్ని కూడా అక్కడ ఫ్లైట్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ ఫ్లైట్ ట్రాకింగ్ సిస్టంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆ మొత్తం ఎయిర్ ట్రాకింగ్ సిస్టమ్ మొత్తాన్ని చూసి ఈయన ఇక్కడ లండన్ వెళ్ళాలి కదా, మధ్యలో ఇక్కడ ఆగాడు, ఫ్యూయలింగ్ కోసం అని చెప్తున్నారు. బట్ 4 గంటల పాటు ఫ్యూయలింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇతను ఆ తర్వాత అక్కడి నుంచి మిస్ అయ్యాడు, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాడు, ఆ తర్వాత 4 గంటల తర్వాత మళ్ళీ వచ్చాడు అనేది మొత్తం ఫ్లైట్ ట్రాకింగ్ సిస్టమ్ని, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పుడైతే ఆ పట్టాభి బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరికీ అర్థమైంది హీఈస్ డూయింగ్, అంటే ఏదో ఒక చెయ్యకూడని పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు దానికి బదలా తీర్చుకోవటానికి, అప్పుడు ఆ రోజున జరిగిన పని అంటే వాళ్ళు చేసిన దొంగ పనిని తెలుగుదేశం ఎక్స్పోజ్ చేసింది కదా, ఇప్పుడు అందుకని తెలుగుదేశం పార్టీ లీడర్లని వాళ్ళు ఏదో ఒక విధంగా కార్నర్ చేయాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ప్రజలెవ్వరికీ తెలియదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు అనేది మొత్తం అనుక్షణం వాళ్ళు పబ్లిక్ తోటే టచ్లో ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా అంటే కారుమూరు వెంకటరెడ్డి కానీ, లేదంటే కనుక నేను ఎనలిస్ట్ని అని చెప్పుకుంటున్న కేఎస్ ప్రసాద్ కానీ, లేదంటే ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కానీ, వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కనుక 18 నెలల పాటు ఏదైతే దోచుకున్నారో ఆ సంపదను దాచుకోవటానికే వెళ్ళారు వీళ్ళు అంటూ
మరి వైసీపీ నాయకులు వీళ్ళందరూ చేస్తున్న ప్రచారం ఎలా చూడాలంటారు మరి దీన్ని? అంటే వాళ్ళు ఒక ఈ మద్యం కుంభకోణం వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలో మద్యం కుంభకోణం జరిగింది. ఒక్క దుబాయ్లోనే 3,500 కోట్లు పెట్టుబడులు పెట్టారు అక్రమంగా. ఆ తర్వాత చాలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా పెట్టారు. ఎలక్షన్లో డబ్బులు పంచిపెట్టారు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. మొత్తం సిట్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నది. ఈ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? అందుకని చెప్పి ఇటు తిప్పి చెప్తూ ఉన్నాడు. అంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నాడు అనేది ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి చాలా ప్రయత్నం చేశాడు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అని చెప్పటానికి మేము చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు నమ్మటం లేదు అని ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎవ్వరూ నమ్మే అవకాశం లేదు. వీళ్ళు ఈ ములకల్ చెరువు నకిలీ మద్యం కేసు బయటకు వచ్చింది కదా, అది బయటకు వచ్చిన తర్వాత మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న ప్రతి 5 మద్యం బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ మద్యంది అని చెప్పి ప్రచారం చేసిన టైంలో వీళ్ళు అఫీషియల్గా వైసీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్లో చంద్రబాబు నాయుడు 200 కోట్ల రూపాయల స్కాండల్ అని చెప్పి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ వేసిన తర్వాత మీరు కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీరు ఆ కింద కామెంట్లు చదవండి. దాదాపు ఒక 5,000-6,000 కామెంట్లు వచ్చి ఉంటాయి. 5,000 కామెంట్లు కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని చెప్పటానికి మేము చాలా కష్టపడాల్సి వస్తున్నది, అయినా ప్రజలు నమ్మట్లేదు అని ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలకి ఇవన్నీ కంటిన్యూషన్లు. వీళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా, ఎంత అరిచి గీపెట్టినా చంద్రబాబు నాయుడు ఆయన చెప్పేది అంటే మామూలుగా నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఆస్తుల్ని రెగ్యులర్గా ప్రకటిస్తున్నారు. మీకు అంత ట్రాన్స్పరెంట్గా లీడర్ ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అది రైట్ కావచ్చు, తప్పు కావచ్చు, వాళ్ళు ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ని ట్రాన్స్పరెంట్గా ఉంచుతారు, ప్రజల్ని ట్రాన్స్పరెంట్గా ఉంచుతారు. ఓకే సార్, నిన్న జై భీమరావు పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అనేది ఏంటంటే కనుక ఇప్పుడు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి కేసులు అయితే కనుక కోర్టులో కొట్టేస్తున్నారో, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఉపయోగించుకొని తీసేపించుకుంటున్నారో, వాటిని 2029 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నేనే ఓపెన్ చేస్తాను, చంద్రబాబు నాయుడిని అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను వేపిస్తాను దగ్గరుండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు కూరలో పసుపు వేసుకోవడానికి కూడా సుసు పోసుకోవాలి. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. జై భీమరావు పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. అది ఎలా చూడాలంటే ఇప్పుడు జై భీమరావు పార్టీ అనేది వైఎస్ఆర్సీపీలో మెర్జ్ అయిందా, లేదంటే ఇద్దరు కొలాబరేట్ మీద పనిచేస్తున్నారు అనుకోవాలంటారా? అంటే నేను కొంచెం ఇటువంటి వ్యక్తుల గురించి వాటి గురించి నేను చెప్పను, కానీ నేను మామూలుగా విషయం చెప్తా, సబ్జెక్ట్ చెప్తా. ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్తున్న వ్యక్తే అక్కడెక్కడో ల్యాండ్లు ఇవ్వకూడదని, కంపెనీలకి ల్యాండ్లు ఇవ్వటం అన్యాయం అని రకరకాల కేసులు వేస్తే కోర్టు మొత్తం వాటి అన్నిటినీ చూసి అదేనా ల్యాండ్లు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎట్లా వస్తాయి అని వాళ్ళు కోర్టు తీర్పు చెప్పింది. అంటే ఇటువంటి కేసులు వేయటం, కోర్టుల్లో భంగపడటం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి అలవాటు. మామూలుగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనుకోండి, కొంచెం మనకి పరువు మర్యాదలు అవి ఉంటాయి కాబట్టి మనం ఏదన్నా కొంచెం సిగ్గుపడతాం. ఏదన్నా ఒక విషయం చెప్పి అది కాదు అని తెలిసిన తర్వాత మనం దాన్ని సిగ్గుపడతాం. కానీ అటువంటివన్నీ ఎటువంటి పట్టింపులు లేని వ్యక్తులు
ఇటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు కొట్టేస్తున్నారు అంటే అక్కడ ఆధారాలు సేకరించారా లేదా? మీరందరూ కూడా ఒకటి గమనించండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కల్తీ మద్యం కాదు, లిక్కర్ కుంభకోణం. కల్తీ మద్యం తర్వాత జోగి రమేష్ది. ఈ లిక్కర్ కుంభకోణంలో పట్టుబడిన వాళ్ళందరూ చాలామంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రాలేదు. అంటే అర్థం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఈ కేసులో అంటే మద్యం కుంభకోణం కేసులో ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని నిర్ధారించినట్టు. ఆ తర్వాత కేసు నడుస్తూ ఉన్నది. వాళ్ళ ఆస్తుల్ని కన్ఫిస్కేట్ చేస్తూ ఉన్నారు, ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా? ఎక్కడైనా వాళ్ళు పట్టుకున్నారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రూపాయి చందాలు వేసుకొని ఇచ్చిన 17 కోట్ల రూపాయలని ఇవే అవి అని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ మొత్తం లెక్కలతో సహా చెప్పింది, ఇది మా కార్యకర్తల నుంచి మేము వసూలు చేసిన సభ్యత్వ రుసుము. మీకు ఈ ఎలక్ట్రోలర్ బాండ్స్ ఉన్నాయి కదా, ఆ బాండ్స్ కూడా మాకు రాలేదు అని చెబితే ఆ రోజున పబ్లిక్ నమ్మారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వీళ్ళు చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి ఈ ప్రయత్నాలన్నీ రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ చంద్రబాబు నాయుడికి సంబంధించిన కేసుల్లో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి, మీకు తెలుసు అమరావతిలో 1000 రింగ్ రోడ్డు కూడా దాన్ని కుంభకోణం హెరిటేజ్కి స్థలం, హెరిటేజ్కి మొత్తం స్థలం ఇచ్చే ఈ రకరకాలు చెప్పారు. ఏమీ లేదు అక్కడ. అంటే బోగస్ కేసులకి యాక్చువల్ కేసులకి తేడా మీకు చెప్పటానికే నేను ఈ ప్రయత్నం చేశా. మీకు ఈ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులన్నిటిలో కూడా ఏమాత్రం ప్రాథమిక సాక్ష్యాలు ఆధారాలు కూడా లేవు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతే న్యాయస్థానాలు ఆ కేసుల్ని కొట్టేస్తున్నాయి. అంతే తప్ప పోలీసులు కాగితాలు చించి, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది కదా, చాలా కాగితాలు చించేసి తగలబెట్టారు పోలీసులు. అట్లా చేయట్లా. ఇప్పుడు న్యాయపరంగా ముందరికి వెళ్తూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కేసైన క్లోజ్ అయిపోతాయి కదా ఈ కేసులన్నీ. వీటిని మళ్ళీ రివోక్ చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆయన మళ్ళీ న్యాయశాస్త్రాన్ని చదివితే ఏమన్నా తెలుస్తుందేమో, కానీ ఇప్పుడున్న న్యాయశాస్త్రంలో అయితే వీలు కాదు. థ్యాంక్ యూ సార్.